హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మదర్స్ మ్యాజికల్ హ్యాండ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను ఒక వాల్ హ్యాంగింగ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించానండి. మొత్తం వేస్ట్ మెటీరియల్లే నేను ఇక్కడ యూజ్ చేసింది. మీరు 10 నిమిషాలు ఇంట్లో కూర్చుంటే అందంగా అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం ముందుగా ఒక కార్డ్బోర్డ్ని అయితే తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్లుగా దాన్ని మధ్యలోది కట్ చేసేసానండి. ఇప్పుడు ఒక బ్లాక్ కలర్ పేపర్ షీట్ని అయితే తీసుకున్నాను. నాకు ఇక్కడ ఒక బ్లాక్ పేపరే అవసరం పడింది. ఇక్కడ మధ్యలో కట్ చేసుకుంటున్నాను. ఆ ఫ్రేమ్ అంతా కవర్ చేయడం కోసం. కార్డ్బోర్డ్ ఉంటే బాగోదు కదా. ఇక్కడ మీరు ఏ కలర్ అయినా యూజ్ చేయొచ్చండి. నేనైతే బ్లాక్ కలర్ తీసుకున్నాను. నెక్స్ట్ అదంతా ఎక్సెస్ ఉంటే కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఆ ఫ్రేమ్ పెట్టుకొని ఎంత లెంత్ వరకు ఉందో చూసుకొని కార్నర్స్లో బయట వైపు కూడా ఎక్సెస్ కట్ చేసుకుంటున్నాను, గమ్తో స్టిక్ చేసుకోవడానికి ఈజీగా ఉండడం కోసం. నెక్స్ట్ అదంతా గమ్తో స్టిక్ చేసేస్తున్నానండి. నా వీడియోస్ అన్నీ చాలా లో బడ్జెట్లోనే ఉంటాయండి. వేస్ట్ మెటీరియల్తోనే అన్నీ ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునే క్రాఫ్ట్ ఐటమ్సే ఉంటాయి. వాల్ హ్యాంగింగ్స్ అవి చేసుకునే ఉంటాయి. ఇయర్ రింగ్స్ కూడా చేశానండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ అనేది అదర్ వీడియో చేయడానికి నాకు చాలా బూస్టప్గా ఉంటుందండి. ఇందాక నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా ఎక్సెస్ పేపరు బ్లాక్ కలర్ది, దాన్నే ఫోల్డింగ్ చేసి 4 స్ట్రిప్స్ వచ్చేలాగా కట్ చేశాను. నాకు ఇక్కడ ఒకే ఒక పేపర్ పెట్టిందండి బ్లాక్ కలర్ది. ఇలా మొత్తం గమ్తో స్టిక్ చేసుకోవాలి నీట్గా. తర్వాత ఒక టీ కప్ అయితే తీసుకున్నానండి. దాని మధ్యలోకి కట్ చేసుకుంటున్నాను. కట్ చేసిన తర్వాత మరి అలా నేమ్స్ అవి ఉంటే బాగోవు కాబట్టి నేను ఇక్కడ శాండిల్వుడ్ కలర్ తీసుకున్నాను. దాన్ని పెయింట్ చేస్తున్నాను. మీకు ఇష్టం వచ్చిన కలర్ ఏదైనా తీసుకోవచ్చు. దానికి ఆ బ్లాక్ కలర్కి ఏది సూట్ అవుతుందని మీకు అనిపిస్తే అది తీసుకోండి. నేనైతే ఇది తీసుకున్నాను. ఆ పెయింట్ అంతా డ్రై అయిపోయిన తర్వాత నాకు మరీ ప్లెయిన్గా అనిపించింది. అందుకోసం నేను ఇక్కడ పైన ఏదైనా డాట్స్ లాగా పెడదామని చెప్పి లెమన్ ఎల్లో కలర్ అయితే తీసుకున్నాను. సర్కిల్గా పెడుతున్నానండి. మీకు ఇష్టం వచ్చింది ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా ఉంటుంది కదా అని చెప్పి ఇలా పెట్టేశాను. డాట్స్ పెట్టుకున్న తర్వాత అది డ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ పైన దాన్ని కవర్ చేయడం కోసం ఒక పేపర్ని అయితే కట్ చేసుకుంటున్నానండి. మీరు ఇక్కడ పేపర్ కాకుండా ఏదన్నా బుక్ పైన షీట్ ఇస్తాడు కదా అట్ట, దాన్నైనా కట్ చేస్తే కొంచెం స్టిఫ్గా ఉంటుంది. అది పేపర్ అయితే మరీ పలచగా ఉంటుంది కదా. నేను తర్వాత ఆ పేపర్ అదే కట్ చేశానండి. మీకు స్కిప్ అయిపోయింది అది. తర్వాత ఇది గమ్తో స్టిక్ చేసేసాను ఆ ఫ్రేమ్కి. నెక్స్ట్ ఇందాక కట్ చేసి పెట్టుకున్నది కూడా గమ్తో స్టిక్ చేసేసానండి. ఇప్పుడు దీనికోసం ఫ్లవర్స్ కోసం అయితే మాత్రం 4x4 సెంటీమీటర్లో ఒక పేపర్ని అయితే తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఒక పెటల్ షేప్ అయితే గీస్తున్నానండి. ఇప్పుడు దాన్ని కట్ చేసుకుంటున్నాను. ఒక ఫ్లవర్ అనేది మనకి ప్రిపేర్ అయిపోతుంది. దీని మధ్యలో ఒక పెటల్ కట్ చేసి గమ్తో కూడా స్టిక్ చేసుకోవచ్చు. నేనైతే అలానే పెట్టేశాను. కొంచెం అందంగా కనిపించడం కోసం ఆరెంజ్ కలర్ది తీసుకొని స్కెచ్తో డ్రా చేశాను. తర్వాత ఇక్కడ థర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదండి, వాటిని అయితే తీసుకున్నాను. బ్లూ కలర్ బాగుంటుంది అనిపించింది ఎల్లోకి, దాంతో స్టిక్ చేస్తున్నాను గమ్తో. ఇలాంటివి మనకి మొత్తం కొన్ని ఫ్లవర్స్ అయితే కావాలండి. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టేశాను 6 ఫ్లవర్స్. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫ్రేమ్ ఉంది కదా, దీనికి మొత్తం స్టిక్ చేసుకోవాలి 1 by 1. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో మీకు అప్లోడ్ చేసినా వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. మన ఛానల్లో ఇవే కాదండి, చాలా వీడియోస్ ఉంటాయి లో బడ్జెట్లోనే. నెక్స్ట్ ఆ ఫ్రేమ్ పైన ఫ్రేమ్ బ్లాక్ది పెట్టాం కదా, అదంతా ప్లెయిన్గా అనిపించింది నాకు. మీ దగ్గర వైట్ స్కెచ్ కానీ లేకపోతే బ్లాక్ కలర్కి పింక్ వేసినా బాగానే ఉంటుందండి. దాంతో నా దగ్గర వైట్ పెన్సిల్ ఉంటే దాన్ని యూజ్ చేసి చిన్న ఫ్లవర్ లాగా గీసాను. ఫ్లవర్స్వి మోల్డ్స్ కూడా వస్తాయి పేపర్ కటింగ్స్ చేసుకునేవి. మీరు అవి కూడా కట్ చేసుకొని పేపర్వి
కలర్ పేపర్వి స్టిక్ చేసుకోవచ్చు. నా దగ్గర అది లేదు. సో నేను ఇలా సింపుల్ వేలో డ్రా చేసేసాను. మీరు కావాలంటే ఫ్రేమ్ మొత్తం కూడా డ్రా చేసుకోవచ్చు. నేను వేసింది ఫ్లవరే వేయాలని లేదు, మీకు ఇష్టం వచ్చింది ఏదైనా వేసుకోవచ్చండి. అంతేనండి, చాలా ఈజీ వేలో మన ఇంట్లో అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.